హాయ్ అండి. స్మైలీని ఎత్తుకెళ్తుంటే భయపడినారా? స్మైలీకి బాగలేదేమో అని? లేదండి, స్మైలీ బర్త్డే ఈరోజు. స్మైలీకి తెలియకుండా సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. స్మైలీ ఇంకా నిద్రలోనే ఉన్నది. మేము మాత్రం విషయం చెప్తానే ఉన్నాము. సగం నిద్ర సగం మెలకువ ఉన్నప్పుడు ఆ స్మైల్ చూసారా? ఎంత క్యూట్గా ఉంది కదా నా చిట్టి తల్లిది. ఆ నవ్వు స్మైలీకి ఎప్పటికీ పోకూడదు. మీరు కూడా అందరూ స్మైలీతోనే ఉన్నారనుకుంటున్నా. స్మైలీకి బర్త్డే విషెస్ చెప్పి స్మైలీ మంచి కోరుకోండి. మరి స్మైలీ గిఫ్ట్స్ ఏం పంపించరా? ఏం అవసరం లేదండి, మేమే మన సబ్స్క్రైబర్స్ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసాము. అందరికీ అంటే పంపించలేం, కానీ మన సబ్స్క్రైబర్స్లో ఎవరైతే మన వీడియోస్ ప్రతి వీడియోకి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి ఉంటారో వాళ్ళకి కంపల్సరీ సర్ప్రైజ్ ఉంటుందండి. సో ఆ సర్ప్రైజ్ మీ ఇంటికి వచ్చే వరకు ఆగండి ఫ్రెండ్స్. రే నా పక్కన శరత్ పవన్, రే నా పక్కన బబ్లు టోనీ, రే స్మైలీని కూడా ఆడించుకుందాం రా. రే ముగ్గురు సరిపోయినాం కదరా. అలాగైతే స్మైలీ జోకరా. అలాగైతే నేను ఉంటాలేరా. సరేరా. స్మైలీ ఏంటి కార్తీక్? లగోరే ఆడదాం రా. స్మైలీ నీతో నేను ఆడను. ఎందుకు స్మైలీ కార్తీక్తో ఆడని అంటున్నావు? నీ క్లాస్ లో ఫస్ట్, వాడు లాస్ట్. వాడితో నేను ఎలా ఆడుకుంటాను? నువ్వు క్లాస్లో ఫస్ట్ అయితే కార్తీక్ స్పోర్ట్స్లో ఫస్ట్. నువ్వు స్పోర్ట్స్లో ఫస్ట్ రాగలవా? అలాగే ఎవరికి ఏది ఇష్టమైతే అందులో టాలెంట్ ఉంటుంది. కరెక్టే డాడీ. స్మైలీ వాడికి ఛాన్స్ ఉన్నా కూడా నీతో ఆడాలని వాడు జోకర్ అయినాడు. నాతోనే ఎందుకు ఆడుకోవాలనుకుంటున్నావురా? నీ బర్త్డేకి నాకు చాక్లెట్ ఇచ్చావు. అరే బర్త్డేకి అందరూ చాక్లెట్స్ ఇస్తారా. సరే పద ఆడుకుందాం. డాడీ 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 పలుకోకుండా కూర్చున్నారంటే దేని గురించో బాధపడుతున్నారు. ఆ బాధను కవర్ చేయడానికి స్పెట్స్ పెట్టుకున్నాడు. ఉండి చెప్తా. డాడీ పలకవేంటి డాడీ? నన్ను కొంచెంసేపు డిస్టర్బ్ చేయి తల్లి, పక్కన పో. డాడీ నాకు కూడా చెప్పవా? నీకు తెలియకూడదని దాచిపెడుతున్నా. నీకు ఎలా చెప్పాలి తల్లి? అర్థం చేసుకో స్మైలీ. సరేలే. కిచు, డాడీ ఏం చేశాడు నీకు తెలుసా? ఎందుకు డల్గా ఉన్నావని అడిగితే నన్నే పక్కకు తోసేసినాడు. డాడీకి నేను కాకుండా ఎవరున్నారు? నాకు కూడా చెప్పకూడదా? డాడీ సంతోషమే కాదు, డాడీ బాధ కూడా పంచుకుంటాను. కిచు మాట్లాడరా. నేను చెప్పింది కరెక్టా రాంగా? రే సతీష్, మామ ఇచ్చినట్టున్నాడు. మామని అడుగుదాం కదా. సతీష్ మామయ్య పోయి మీ డాడీని పిలిచిపో. ఈవినింగ్ లోపల డబ్బులు ఇమ్మన్నా కదరా. అడ్జస్ట్ కాలేదురా, 1 వీక్లో ఇస్తాను. ఈ రోజు వరకు టైం అడిగినా టైం ఇచ్చినారా? ఇంకా 1 వీక్లో ఇవ్వకుంటే మనాలే తనాలే. సరేరా. డాడీ ఏంటి మా? ఎందుకు మామయ్య నీతో కోప్పడాడు? డబ్బు అన్నది ఎవరినైనా విడిదిస్తుంది తల్లి. ఏ బంధానికైనా విభేదాలు వచ్చేది ఆ డబ్బు ఒక్కటే. మరి డబ్బు చెడ్డదా డాడీ? మనం డబ్బుని మంచిగా చూస్తే మంచిది అవుతుంది తల్లి, లేకుంటే చెడ్డది అవుతుంది.